మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధరణి భూ సమస్యలపై కమిటీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. అన్ని జిల్లాల కలెక్టర్లతో సీసీఎల్ఏ కమిషన్ నవీన్ మిట్టల్ భేటీ అయ్యారు. ధరణి పెండింగ్ దరఖాస్తులపై కలెక్టర్లతో చర్చిస్తారు. నెల రోజుల పాటు మరోసారి స్పెషల్ డ్రైవ్ నిర్వహించే ఆలోచనలో రెవెన్యూ శాఖ ఉన్నట్లు తెలుస్తోంది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధరణి భూ సమస్యలపై కమిటీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. అన్ని జిల్లాల కలెక్టర్లతో సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ భేటీ అయ్యారు. ధరణి పెండింగ్ దరఖాస్తులపై కలెక్టర్లతో చర్చిస్తారు. నెల రోజుల పాటు మరోసారి స్పెషల్ డ్రైవ్ నిర్వహించే ఆలోచనలో రెవెన్యూ శాఖ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్లో అందిస్తారు. సాదిక్, చెప్పండి. ఎంఎన్ఆర్ సీసీఎల్ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఒక్కొక్క అంటే 5 జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ధరణి సమస్యలు చాలా ఉన్న నేపథ్యంలో ధరణి సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికీ వేల కొద్ది రైతుల దగ్గర నుంచి అప్లికేషన్స్ వచ్చాయి. వాటన్నిటిని కూడా డిస్పోజ్ చేయాలని కూడా అధికారులకు నవీన్ మిట్టల్ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా మనకు హైదరాబాదుతో పాటుగా మిగతా నిజామాబాద్ తదితర కొన్ని జిల్లాలకు సంబంధించిన దాంట్లో భూ సమస్యలు అధికంగా ఉన్న విషయం తెలిసింది. దాటిని పరిష్కారం కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా అంటే రెవెన్యూ శాఖ భావిస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో ధరణి సమస్యలు చూసినట్టయితే మనకు ఒకరి భూమి ఇంకో పేరు మీద మార్చడం, అదేవిధంగా పేరు తప్పుపోవడం, అదేవిధంగా ఫోటో తప్పుపోవడం, అదేవిధంగా ఇతర అంటే కొన్ని ల్యాండ్ సంబంధించిన భూమ్స్ అన్ని కూడా నిషేధిత జాబితాలోకి వెళ్ళడం, వీటన్ని సమస్యలు కూడా చాలా ఉన్నాయి. దాదాపు 4000 వరకు కూడా ఉన్నాయి. గతంలో కూడా అంటే ఎలక్షన్ కంటే ముందుగా కూడా ధరణి ఒక స్పష్టమైనటువంటి అంశాలపైన కూడా దాన్ని పైన కూడా ఈ యొక్క పరిష్కారం చేసేందుకు గాను కొంత టైం ఇచ్చింది. అయినప్పటికీ ఇంకా మరికొన్ని కూడా అప్లికేషన్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వాటన్నిటి కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎటువంటి అంశాలపైన కూడా ఉన్నాయి, ఏ జిల్లాలో ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి, ప్రధానంగా ఈ పట్టదారు సంబంధించినటువంటి వ్యవస్థలో కానీ లేకపోతే పేరు మారడం అన్నది చాలా కీలకంగా ఉంది. చాలా మట్టుకు ఒకరి పేరు మీద మార్చడం, అదేవిధంగా లేని భూమిని ఉన్నట్టుగా చిత్రీకరించడం, అదేవిధంగా ఫిజికల్గా లేని భూమి పైన కూడా పట్టదార వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అన్నిటి కూడా రెక్టిఫై చేయాలి. అంతేకాకుండా ఫోటోల మార్పు కూడా ఉంది. మహిళా ఫోటో బదులు పురుషుల ఫోటో మహిళా ఫోటో, ఇట్లా కుటుంబ సభ్యుల ఫోటో కూడా అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యంలో వాటన్నిటి కూడా సాధ్యమైనంత వరకు యుద్ధ ప్రాతిపదికగా పూర్తి చేయాలని కూడా వాటిని పెండింగ్లో ఉన్న సమస్యలన్నిటి కూడా పరిష్కరించాలని కూడా సీసీఎల్ కమిషనర్ నవీన్ మిట్టల్ అయితే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మనకు 4 జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మరో అంటే గంటన్నర తర్వాత మరో 4 జిల్లా కలెక్టర్తో ఇట్లా మొత్తం 33 జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం సెక్రటరియట్లో మొదటి ఫ్లోర్లో జరుగుతున్నటువంటి వీడియో కాన్ఫరెన్స్లో అన్ని జిల్లా కలెక్టర్లు అయితే అందుబాటులో ఉండడం జరిగింది. స్పష్టం చేస్తున్నారు అంటే ధరణి స్థానంలో ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక భూమాత అనే ఒక పోర్టల్ తీసుకురాబోతుంది. దానికి సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసిన ధర్మిల ప్రస్తుతం ఉన్నటువంటి ధరణి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించిన తర్వాత మనము ఆ భూమాత సంబంధించిన పోర్టల్కి వెళ్ళాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధర్మిల సాధ్యమైనంత అతి త్వరగా అంటే యుద్ధ ప్రాతిపదికన వాటి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కరించాలి. ఎక్కడెక్కడ ఫోటో సంబంధించినటువంటి అంశాలు అంటే ఫాల్స్ ఉన్నాయో వాటిపైన రెక్టిఫై చేయాలి. అదేవిధంగా భూ సంబంధించినటువంటి జాగ్రఫికల్ కండిషన్స్ సంబంధించిన అంశాలు కూడా ఉంది. కొంత సీలింగ్ సంబంధించి ఉంది. నిషేధ జాబితాలో ఉన్న వాటిని కూడా తీసుకొచ్చి వాటిని రైతులకు కానీ లేకపోతే పట్టాదారులకు ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తున్న దానిలో వాటిపైన కూడా నవీన్ మిట్టల్ అయితే కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్లో చర్చిస్తున్నారు. ప్రధానంగా మనకు హైదరాబాదు, రంగారెడ్డి, నిజామాబాదు, వరంగల్ తదితర సంబంధించిన జిల్లాలో ఎక్కువగా భూ సమస్యమైనటువంటి ధరణి సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే మన రాష్ట్రంలో చాలా భూములు ఉన్నాయి. అందులో పట్టాదారు భూములు ఉన్నాయి, అదేవిధంగా ఇనాం భూములు ఉన్నాయి, అదేవిధంగా వక్ఫ్ భూములు ఉన్నాయి, దేవాదాయ శాఖ భూములు ఉన్నాయి, అటవీ భూములు ఉన్నాయి, ఇట్లా రెవెన్యూ భూములు ఉన్నాయి, ఇట్లా రకరకాల భూములు ఉన్నప్పుడు రకరకాల చట్టాలు ఉన్న నేపథ్యంలో వాటన్నిటికి పరిష్కారం చేయడానికి ఒక్కొక్క ఉంది. ఇప్పటికే ధరణిలో దాదాపు 19 మాడ్యూల్స్ కూడా చేయాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. అంతే 19 మాడ్యూల్స్ ద్వారా చాలా తీవ్రమైన తలనొప్పిగా మారిన నేపథ్యంలో ఆ మాడ్యూల్స్ చేంజ్ చేయాలని కూడా దరఖాస్తులు వస్తున్న నేపథ్యంలో వీటన్నిటి కూడా రెక్టిఫై చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న ధర్మిలో ప్రస్తుతం ఉన్నటువంటి ధరణిలో వచ్చినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఆ అప్లికేషన్స్ అన్నిటి కూడా డిస్పోజ్ చేయాలని కూడా అధికారులకైతే నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే సాయంత్రం 5 గంటల వరకు కూడా అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత దీనిపైన సమగ్రంగా మాట్లాడే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో
మనకు డేటా వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా మొత్తం ధరణి అన్నది దరిద్రం అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తా ఉన్నారు. దాని స్థానంలో భూమాత యాప్ను తీసుకురాబోతున్నారు. అందుకంటే ముందుగా ధరణిలో ఉన్న సమస్యలను పరిష్కారము, అదేవిధంగా అప్లికేషన్స్ పరిష్కరించే లక్ష్యంగా కలెక్టర్ అందరినీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ చర్యలు చేపట్టాలని కూడా CCLA కమిషనర్ నవీన్ మిట్టల్ అయితే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఏమైనా సాదిక్, ఒక విషయం చెప్పండి, ప్రధానంగా ఎలాంటి మార్పులు చేర్పులు స్పష్టంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి? ఈరోజు సాయంత్రం వాటన్నిటికి సంబంధించినటువంటి అంశాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? ఏమన్నారు, కొలిక్కి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇది చాలా అంటే గత ప్రభుత్వము ధరణి పేరుతో అనేకమైనటువంటి అస్తవ్యస్తమైన వ్యవస్థను తయారు చేసింది. భూ సంబంధించిన సమస్యలు వచ్చాయి. చాలా మట్టు కూడా మనకు క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. కుటుంబ సభ్యుల పేర్లు కూడా తప్పుపడడం జరిగింది, ఫోటోలు కూడా తప్పుపడడం జరిగింది. అదేవిధంగా లేని భూమి ఉన్నవారికి ఇవ్వడం, ఉన్నవారి భూమికి లేని వారికి చిత్రీకరించడం, ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి పరిష్కరించాలని ఎంత చేసినా కూడా కలెక్టర్లకు ఇది కత్తి మీద సాములుగా మారింది. సో ఏదైనప్పటికీ మరోసారి కూడా ఒక నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పెండింగ్లో ఉన్నటువంటి అప్లికేషన్ అన్నింటినీ కూడా డిస్పోజ్ చేసే విధంగా, పరిష్కరించే విధంగా మాత్రం ఒక గైడ్లైన్స్ ఇవ్వడానికి మాత్రం అయితే ప్రభుత్వం, CCLA అటు రెవెన్యూ శాఖ అధికారులు అయితే కసరత్తు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే సాయంత్రం వరకు కలెక్టర్లకు అతి త్వరలో అంటే నెల రోజుల్లోగా మొత్తం ఉన్నటువంటి మిగతా ఏదైతే పెండింగ్లో దాదాపు 2000 నుంచి 3000 వరకు పెండింగ్ ఉన్నదో ఆ అప్లికేషన్ అన్ని కూడా పరిష్కరించే విధంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆ అప్లికేషన్ పరిష్కరించిన తర్వాతనే మనకు కొత్త భూమాత యాప్ను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ధరణిలో ఉన్నటువంటి కొన్ని మాడ్యూల్స్ చాలా అపరిచితంగా ఉన్నాయి కనుక వాటిని కూడా మనం రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. కనుక డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ మాత్రం పూర్తి స్థాయిలో పరిష్కరించే లక్ష్యంగా మాత్రం కలెక్టర్లకు అయితే ఆదేశాలు జారీ చేశారు నవీన్ మిట్టల్. సో సాయంత్రం కల్లా మాత్రం వారికి ఒక టైం బౌండ్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది మీరు చెప్పినట్టుగా. లేకపోతే మరో నెల రోజుల పాటు దాన్ని స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ధరణి సమస్యలు ఏదున్నా కూడా పరిష్కరించే విధంగా మరోసారి కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు కూడా రెవెన్యూ శాఖ కసరత్తు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఏమన్నారు? థ్యాంక్ యూ సాదిక్.